రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ధర్నాలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులు దీక్షలు చేస్తుండటంతో పలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో తరగతులు జరగకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ కింద పనిచేసే 11 సంస్థల వారు ధర్నాలు చేపట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 73 కేజీబీవీలో సుమారు 14,000 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేసే సుమారు 2,827 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 6 నుంచి సమ్మెలో పాల్గొన్నారు. రోజు 2 లేదా 3 మాత్రమే పాఠశాలలో విధులకు హాజరవుతున్నారు. దీంతో పాఠాలు బోధించేవారు లేక విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఉద్యోగుల ధర్నాతో బోధనలు నిలిచిపోవడంతో పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల స్కూల్లో ఏమి చదువు లేదు, ఏం లేదు 20 రోజుల సంది ఉత్తనే ఉన్నారు. పిల్లలు చదువుకోవాలని మేము హాస్టల్లో జాయిన్ చేసినాము. మాకు ఇట్లా ఉంటే పిల్లలు చదువులు ఎట్లయితేవి, ఏం రాస్తారు, ఏం పరీక్షలు ముందరికి వస్తాయి. 10th క్లాస్ మా పాప స్కూల్ చెప్తలేరంట, ఏం చెప్తలేరంట. నెల 15 రోజులు అయినామనంట, క్లాసులు నడుస్తలేవంట. మేము అక్కడ జడ్చర్ల నుంచి వేసినాం, ఇక్కడ చదువుకోనికనే వేసినాం కదా. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్లు ఉన్నాయి, వాళ్ళు ఏం రాస్తారు? ఇక టీచర్లు వచ్చి చదువు చెప్తేనే కదా వాళ్ళు రాసేది. ఇక్కడ మేడం వాళ్ళు వస్తలేరు, స్టడీ అయిపోయింది మొత్తం, ఎవరు స్టడీ చెప్తలేరు. టీచర్లు 2 వస్తున్నారు, వాళ్ళు వస్తురు కానీ వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళు చెప్తారు కానీ మిగతా సబ్జెక్టులు అట్లే అయిపోతున్నాయి. 10th ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, ఏం చేయాలో అర్థమవుతలేదు. చదువు లేదేం లేదు, మేము దీనిలో వేసిపోయి మా తిప్పుల కొద్ది మేము ఇప్పుడు చదువుకోవాలనే కదా దీనిలో వేసిపోయింది. మా పాప మాకేం చెప్పి లాస్ట్ల కాడికి వస్తే మాకు తెలుస్తుంది. ఇంకా అదే టీచర్లను అనుకోవాలి. ఇట్లా అయితే ఎట్లా అంటే చదువు గురించి మేము ఇంత దూరం తెచ్చి దీనిలో వేసినాం. స్కూల్లో 2 టీచర్లు ఉండరంట, ఇంకెట్లుంటారు చెప్పు. దీనిలో ఇంతమంది కంటే చెప్తారు 2 టీచర్లు. మరోవైపు కేజీబీవీలో బోధించే ఉపాధ్యాయులు దాదాపు నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమను తాత్కాలిక ఉద్యోగస్తులుగానే గుర్తిస్తున్నారని, పర్మనెంట్ ఉద్యోగాలుగా గుర్తించాలని ఎస్ఎస్ఏలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేమందరం సర్వశిక్ష అభియాన్ కింద దాదాపు 11 వింగుల వాళ్ళం ఉన్నాము. దాదాపు 20 సంవత్సరాలుగా చాలీ జీతాలతో మేము వర్క్ చేస్తున్నాము. మాకు సమాజంలో కాంట్రాక్ట్ అనే పేరు ఉండడం వల్ల గుర్తింపు అనేది లేదు. దాదాపు మేము 20 ఏళ్లుగా పిల్లలకు అనేక విధాలుగా వాళ్ళ యొక్క జీవితాలను మార్పు చేసుకురావడం, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని మా యొక్క శ్రమను మొత్తం వాళ్ళకు పోస్తున్నాం. కానీ మా జీవితాల్లో వెలుగు అనేది లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు రెగ్యులరైజేషన్ కావాలి. ఉద్యోగస్తుల పరిస్థితికి వస్తే అక్కడ మాకు న్యాయం జరగట్లేదు. మేము 24 అవర్స్ అక్కడ డ్యూటీ చేస్తున్నా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. చాలా జీవితాలని గడుపుతున్నాము. ఇంకొకటి మా కాంట్రాక్ట్ అనేది ఒకటి ఉంది, దాన్ని తొలగించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులర్ ఉద్యోగుల కంటే కూడా మేము ఎక్కువ అక్కడ వర్క్ చేస్తున్నాము. దాదాపుగా 19 రోజులుగా వాళ్ళు విద్యకు దూరం అయ్యి వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు. మా టీచర్స్ మాకు కావాలి అని కూడా పిల్లలు అంటున్నారు సార్. బట్ గవర్నమెంట్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేము ముఖ్యంగా పోరాడేది ఏంటంటే, పోయిన సంవత్సరం రెగ్యులరైజేషన్ చేస్తా అని చెప్పి సెప్టెంబర్ 13వ తారీఖు నాడు ఏకశిలా నగరం వరంగల్లో మా దగ్గరికి టెంట్ దగ్గరికి వచ్చి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో వచ్చి, రాబోయే ప్రజాపాలన ప్రభుత్వం, మీకు రెగ్యులరైజేషన్ నేనే అని చెప్పే వల్ల మేము కోరి తెచ్చుకున్నాం. ఆ నమ్మకాన్ని మీరు అవ్వకుండా మమ్మల్ని రెగ్యులరైజ్ అని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ టీచర్ లేక మా ఉపాధ్యాయులు మాకు కావాలని ఏడుపులు, ఆర్తనాదాలు, పాటలతో వాళ్ళు విద్యార్థులు చాలా అగమ్య గోచరంగా మారింది సార్. మేము సింగిల్ టీచర్ స్కూళ్ళకి వెళ్తాం సార్. మా క్లస్టర్కి వచ్చినటువంటి పిల్లలకు బట్టలు సప్లై చేస్తాం, బుక్స్ సప్లై చేస్తాం, విధులు నిర్వహిస్తుంటాం. ఇప్పుడు సింగిల్ టీచర్ స్కూల్ అన్నీ మూతపడ్డాయి సార్. ఎందుకంటే సింగిల్ టీచర్ స్కూళ్ళకి వెళ్ళేది మెయిన్గా మేమే సిఆర్పిలం. మేమందరం ఈ విధంగా సమ్మె చేస్తుంటే విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. ఈ విద్యా వ్యవస్థను ఆదుకునేటటువంటి మీరు ఈరోజు మమ్మల్ని పట్టించుకోకుంటున్నారు. మమ్మల్ని పిలిచి మా యొక్క డిమాండ్స్ని వెంటనే నెరవేర్చాలి.